హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుణింతాలలో తదుపరి గుణింతమైనటువంటి ఔత్వం అనే గుణింతాన్ని చార్టుపై తయారు చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ఔత్వం అనే కాన్సెప్ట్ని పిల్లలకి ఏ విధంగా చెప్పాలి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాము. ముందుగా సరళ అక్షరాలతో కూడినటువంటి ఔత్వాన్ని తీసుకొని ఆ అక్షరాలకి ఔత్వం అనేది ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, దాన్ని ఏ విధంగా చదవాలి అనేది పిల్లలకి ఫస్ట్ నేర్పించాల్సి వస్తుంది. సో ఫస్ట్ మనం సరళ అక్షరాలతో కూడిన ఔత్వాన్ని, ఏ అక్షరానికి ఔత్వం ఎక్కడ వస్తుంది, దాన్ని ఎలా చదవాలో చూద్దాం. ఇక్కడ మొదటగా చూసినట్లయితే కాకు ఔత్వం ఇస్తే కౌ, గాకు ఔత్వం ఇస్తే గౌ, చాకు ఔత్వం ఇస్తే చౌ, జాకు ఔత్వం ఇస్తే జౌ. ఇక్కడ చదివేటప్పుడే ఆ అక్షరానికి ఎక్కడ ఇస్తున్నామో అనేది మనం ఔత్వం అనేది ఎక్కడ ఇస్తున్నామో గమనించమని చెప్పాలి పిల్లలకి. అలాగే టాకు ఔత్వం ఇస్తే టౌ, డాకు ఔత్వం ఇస్తే డౌ, తాకు ఔత్వం ఇస్తే తౌ, దాకు ఔత్వం ఇస్తే దౌ, నాకు ఔత్వం ఇస్తే నౌ, పాకు ఔత్వం ఇస్తే పౌ, మాకు ఔత్వం ఇస్తే మౌ, రాకు ఔత్వం ఇస్తే రౌ, లాకు ఔత్వం ఇస్తే లవ్, శాకు ఔత్వం ఇస్తే సెవ్, సాకు ఔత్వం ఇస్తే సౌ, హాకు ఔత్వం ఇస్తే హౌ. ఈ విధంగా మనం అక్షరాలకి ఔత్వం అనేది ఎక్కడ ఇస్తున్నామో, దాన్ని ఎలా చదువుతున్నామో పిల్లలకి నేర్పించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూస్తే మీరు ప్రతి అక్షరానికి వేరే వేరే విధంగా ఔత్వం అనేది వస్తుంది. అలాగే వాటికి సంబంధించినటువంటి వర్డ్స్ని మనం ఏ విధంగా చదవాలో చూద్దాము. కాకు ఔత్వం ఇస్తే కౌ, మా కొమ్మిస్తే ము, కౌము, దా గుడిస్తే ది, కౌముది. ఈ విధంగా గుణించుకుంటూ చదివేటట్టుగా చేయాలి. గాకు ఔత్వం ఇస్తే గౌ, అణ, నాకు సున్నా పెడితే నం, గౌణం. చాకు ఔత్వం ఇస్తే చౌ, కా, చౌకా. జాకు ఔత్వం ఇస్తే జౌ, లా గుడిస్తే లి, జౌలి. టాకు ఔత్వం ఇస్తే టౌ, నా కొమ్మిస్తే ను, టౌను. డాకు ఔత్వం ఇస్తే డౌ, టా కొమ్మిస్తే టు, డౌటు. తాకు ఔత్వం ఇస్తే తౌ, డా కొమ్మిస్తే డు, తౌడు. దాకు ఔత్వం ఇస్తే దౌ, డా కొమ్మిస్తే డు, దౌడు. నాకు ఔత్వం ఇస్తే నౌ, కా, నౌక, రా కొమ్మిస్తే రు, నౌకరు. పాకు ఔత్వం ఇస్తే పౌ, రా కొమ్మిస్తే రు, పౌరు. షాకు సున్నా పెడితే షం, పౌరుషం. మాకు ఔత్వం ఇస్తే మౌ, నాకు సున్నా పెడితే నం, మౌనం. రాకు ఔత్వం ఇస్తే రౌ, డా గుడిస్తే డి, రౌడి. లాకు ఔత్వం ఇస్తే లవ్, కాకు సున్నా కా కింద యావత్తు, క్యా, క్యాకు సున్నా పెడితే కెం, లౌక్యం. ఇక్కడ యావత్తు అనేది వచ్చిందండి. ఈ ఒత్తుల గురించి నెక్స్ట్ వీడియోలో మనం ఒక చార్ట్ మీద ప్రిపేర్ చేసి తీసుకురావడం జరుగుతుంది. అక్కడ మనం ఈ ఒత్తుల గురించి నేర్చుకుంటాము. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే శాక్ ఔత్వం ఇస్తే సెవ్, రా గుడిస్తే రి, శౌరి. సాకు ఔత్వం ఇస్తే సౌ, దాకు సున్నా పెడితే ధం, సౌధం. హాకు ఔత్వం ఇస్తే హౌ, రా, హౌరా. ఈ విధంగా పిల్లలు కొత్తగా నేర్చుకునేటటువంటి గుణింతాన్ని పాతవి కలిపి గుణించుకుంటూ ఏ విధంగా చదవాలో నేర్చుకొని మెల్లిమెల్లిగా గుణించుకోకుండా చదవగలిగేటట్టుగా చేయాలి మనం. ఆ తర్వాత 3 అక్షరాలు, 4 అక్షరాలు, 5 అక్షరాలు, 6 అక్షరాలతో వచ్చినటువంటి పదాలను కూడా వాళ్ళకి నేర్పించాలి, మనం చదివేటట్టు చేయాలి. ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఇవ్వటం జరిగింది. నౌకాయానం, మౌన పఠనం, కౌరవులు, చౌకబేరం, గౌళీరాగం, గౌరీబలం. ఈ విధంగా
పెద్ద అక్షరాలు అంటే 4-5 అక్షరాలతో కలిపినటువంటి పదాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చదవగలిగేటట్టుగా, భయపడకుండా చదవగలిగేటట్టుగా చేయాలి. ఆ తర్వాత మనం ఇక్కడ సెంటెన్స్ని ఇవ్వడం జరిగింది. గౌరీ ముఖానికి పౌడరు రాసుకుంది. ఈ విధంగా మనం వాక్యాన్ని కూడా చదివేటట్టుగా చేయాలి. పిల్లలు మొదటిగా వాళ్ళు గుణించుకుంటూ చదువుతారు, అలాగే చదవనివ్వాలి. ఆ తర్వాత ప్రాక్టీస్ మీద వాళ్ళు గౌరీ ముఖానికి పౌడర్ రాసుకుంది అని చెప్పి ఫాస్ట్గా ఎలాంటి గుణించుకోకుండా, ఎలాంటి తడబాటు లేకుండా చదవగలుగుతారు. సో ఈ చార్టు మీద మీరు గమనించినట్లయితే ఫస్ట్ సరళాక్షరాలకి ఔత్వం అనేది ఎలా ఇవ్వాలి అనేది ఒక కాన్సెప్ట్. రెండవ కాన్సెప్ట్ పదాలతో ఏ విధంగా చదవాలి అనేది, 2 అక్షరాలు 3 అక్షరాలు పదాలతో ఏ విధంగా చదవాలి అనేది ఇక్కడ రెండో కాన్సెప్ట్. ఆ తర్వాత ఇక్కడ కింద చూసుకున్నట్లయితే 4 అక్షరాలు 5 అక్షరాలు పదాలు, పెద్ద పదాలు వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా చదవాలి అనేది ఒక ప్రాక్టీసు. ఆ తర్వాత ఒక వాక్యం, ఆ వాక్యాన్ని ఎలా చదవాలి అనేది ఒక ప్రాక్టీసు. సో ఈ విధంగా దీంట్లో దాదాపు 4 రకాల మోడల్స్ ఒకే చార్ట్ మీద తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. తరగతి గదిని మరింత సులభతరం చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, మరొక వీడియోలో గుణింతాల చార్టుతో లేదా దీని తర్వాత గుణింతంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.